అనురాధ జీవితం ఒక ప్రశాంతమైన గోదావరి నదిలా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుందని అందరూ అనుకున్నారు. ఆమె పుట్టిన పల్లెటూరు పచ్చని పొలాలతో, ఉదయం పూట మంచుతెరలతో కప్పబడి ఎంతో అందంగా ఉండేది. ఆ ఊరి చివర ఉన్న వారి పాతకాలపు పెంకుటిల్లు ఎన్నో తరాల జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం. ఆ ఇంటికి ఒక ప్రత్యేకమైన కళ ఉండేది. విశాలమైన ముంగిలి, అందులో పచ్చని తులసి కోట, ఇంటి వెనుక పెద్ద పెరడు. ఇవన్నీ ఆ ఇంటికి ఒక నిండుదనాన్ని ఇచ్చేవి. కానీ కాలం గడిచే కొద్దీ ఆ పాతకాలపు ఇంటి గోడలు ఎన్నో కన్నీటి గాథలను, నిశ్శబ్ద రోదనలను, బయటికి చెప్పుకోలేని ఎన్నో ఆవేదనలను తనలో దాచుకున్నాయి. పైకి గంభీరంగా కనిపించే ఆ ఇంటి లోపల ఒక సున్నితమైన మనసు రోజురోజుకు ఎలా రగిలిపోతోందో ఆ గోడలకు మాత్రమే తెలుసు. అనురాధ చూడడానికి అచ్చం కుందనపు బొమ్మలా ఉండేది. ఆమె నవ్వితే ఆ ఇల్లంతా వెలుగులు నిండినట్లు అనిపించేది. ఆమె సౌందర్యం ఆమెకు దేవుడిచ్చిన ఒక వరంలా అనిపించినా, విధి ఆడుతున్న వింత నాటకంలో అది ఆ ఇంట్లో ఆమెకు ఒక శాపంగా మారింది. ఆమె వదిన నళినికు అనురాధను చూస్తే ఏదో తెలియని అసూయ. నరనరాన ద్వేషం రగులుకునేది. దానికి కారణం లేకపోలేదు. నళిని పుట్టింట్లో ఆమెకు ఎప్పుడూ సరైన గుర్తింపు, ఆప్యాయత దక్కలేదు. పెళ్ళై ఈ ఇంటికి వచ్చాక ఇంట్లో అందరూ అనురాధను అల్లారముద్దుగా చూసుకోవడం, బంధువులందరూ అనురాధ అందాన్ని, ఆమె అనుకువను పొగడడం నళిని ఏమాత్రం భరించలేకపోయింది. తనకంటే ఒకరు గొప్పగా ఉండటం, అది కూడా తన ఆడపడుచు కావటం నళిని అహంకారాన్ని దెబ్బతీసింది. ఆ అసూయ కంటికి కనిపించేలా ఆమె చేసే ప్రతి పనిలోనూ, మాట్లాడే ప్రతి మాటలోనూ విషంలా కక్కేది. నళిని మాటలు కత్తుల కంటే పదునుగా ఉండేవి. ఇంట్లో ఏ చిన్న పండగ వచ్చినా అనురాధ పట్టుపరికిని కట్టుకొని ముస్తాబై వస్తుంటే నళిని కళ్ళు అసూయతో ఎర్రబడేవి. ఏమిటే ఆ వేషాలు? ఈ అందం శాశ్వతం కాదు అనురాధ. ఉదయం వికసించిన పువ్వు సాయంత్రానికి వాడిపోయినట్లే ఏదో ఒకరోజు నీ అందం కూడా ఈ మట్టిలో కలిసిపోయి బూడిదవుతుంది. ఈ 4 రోజులు నిన్ను చూసి మురిసిపోయేవాళ్ళు రేపు నీకు కష్టం వస్తే ఎవరూ రారు. అప్పుడు నిన్ను చూసేవారు, ఆదరించేవారు ఎవ్వరూ ఉండరు అని నళిని నిత్యం ఆమెను ఎగతాళి చేస్తూ మానసిక క్షోభకు గురిచేసేది. ఆ మాటలు విన్నప్పుడల్లా అనురాధ సున్నితమైన మనసు మొక్కలయ్యేది. ఆ మాటలు ఆమె గుండెల్లో బాణాల్లా దిగేవి. అయినా సరే అనురాధ ఎప్పుడూ ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనేది కాదు. కళ్ళల్లో తిరిగే నీళ్లను అక్కడికక్కడే దిగమింగుకొని తలదించుకొని తన పని తాను చేసుకొని వెళ్ళిపోయేది. ఈ విషాదాల వెనుక అనురాధకు ఒక అద్భుతమైన గతం ఉంది. ఆమె బాల్యం చాలా తీయని జ్ఞాపకాలతో, అంతులేని ప్రేమతో మొదలయ్యింది. ఆమె తండ్రి రాఘవయ్య గారు ఆ ఊరిలో మంచి పేరున్న వ్యక్తి. ఆయన టౌన్లో సత్య ఏజెన్సీస్ అనే పేరుతో ఒక పెద్ద వ్యాపారం నడిపేవారు. ఆ ప్రాంతంలో సత్య ఏజెన్సీస్ అంటే ఒక నమ్మకం. వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా ఆయనకు కుటుంబం అంటే, ముఖ్యంగా కూతురు అనురాధ అంటే ప్రాణం. తండ్రి బ్రతికున్నప్పుడు అనురాధ ఆ ఇంట్లో ఒక రాకుమార్తెలా పెరిగింది. కుటుంబమంతా కలిసి రాత్రిపూట చాప వేసుకొని కూర్చుని భోజనం చేస్తుంటే రాఘవయ్య గారు అనురాధకు తన చేత్తో గోరుముద్దలు తినిపించేవారు. ఆ రోజుల్లో ఆ ఇల్లు ఒక ఆనందాల నిలయం. ఆ సమయంలో అన్నయ్య సూర్యం అనురాధకు కేవలం ఒక అన్నయ్య మాత్రమే కాదు, ఒక రక్షకుడిగా, ఒక ప్రాణ స్నేహితుడిగా, ఆమె ప్రపంచంగా ఉండేవాడు. సూర్యంకు చెల్లెలంటే పంచప్రాణాలు. చిన్నప్పుడు ఇద్దరూ కలిసి ఆడుకునే ఆటలు, పంచుకున్న రహస్యాలు అన్నీ ఇన్నీ కావు. కాలం ఎంత అందంగా సాగిపోతుందో అనుకునే లోపే ఆ ఆనందాల మీద విధికి కన్ను కుట్టింది. కాలం గడుస్తున్న కొద్దీ ఆ బాల్యపు ఆత్మీయతలు, అనురాధ అన్నయ్యతో పంచుకున్న ఆ తీపి జ్ఞాపకాలు మరుగున పడిపోసాగాయి. కాలచక్రం గిర్రున తిరిగింది. సూర్యం పెద్దవాడై
వ్యాపార బాధ్యతలు తీసుకోవడం, అతనికి నళినితో వివాహం జరగడం వెంటనే జరిగిపోయాయి. నళిని అడుగుపెట్టిన నాటి నుంచి ఆ ఇంటి వాతావరణం నెమ్మదిగా మారడం మొదలయ్యింది. ఆమె తన మాటల గారడీతో సూర్యం మనసులో మెల్లమెల్లగా విషం నింపడం ప్రారంభించింది. మీ నాన్నగారు వ్యాపారం కంటే మీ చెల్లెలి మీదే ఎక్కువ ధ్యాస పెడుతున్నారు. ఆస్తి అంతా ఆమెకే రాసిచ్చేలా ఉన్నారు. నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడితే ఆ లాభాలన్నీ ఆమె పెళ్లికి తగలేస్తారు అంటూ నళిని సూర్యం చెవిలో పోరు పెడుతూ ఉండేది. మొదట్లో ఆ మాటలను కొట్టిపారేసిన సూర్యం క్రమంగా ఆమె ప్రభావానికి లోనయ్యాడు. వ్యాపారంలో ఎదురైన కొన్ని నష్టాలు, నళిని నిరంతర ఒత్తిడి అతడిని పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు చెల్లెలి కోసం ప్రాణమిచ్చే అన్నయ్య ఇప్పుడు ఆమెను ఒక ఆర్థిక భారంగా చూడడం మొదలుపెట్టాడు. సొంత చెల్లెలిని ఒక పరాయి దానిలా చూడడం, ఇంట్లో ప్రతి చిన్న విషయానికి ఆమెను అనుమానించడం, చిన్న తప్పు జరిగినా ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అందరి ముందు పరుషంగా మాట్లాడడం సూర్యంకు నిత్యకృత్యమైపోయింది. నువ్వు ఎప్పుడూ ఇంట్లో కూర్చుని తింటూ ఉంటే ఎలా? నీకు పెళ్లి చేస్తే వదిలిపోతుంది. నా నెత్తి మీద ఈ భారం ఎప్పటికి దిగుతుందో అని సూర్యం కసిగా అంటున్నప్పుడు అనురాధ గుండె పగిలిపోయేది. తన ముందే కూతురిని అన్ని మాటలంటున్న కొడుకుతో గొడవ పడేవాడు రాఘవయ్య. ఆ గొడవల వలన సూర్యంకు అనురాధ మీద కోపం ఎక్కువయ్యేది. ఒకప్పుడు తనని ఎత్తుకొని తిరిగిన అదే అన్నయ్య ఈరోజు తనను ఒక బరువులా చూడడం ఆమెను ఎంతో కలిచివేసేది. తన అన్నయ్య ఎలా మారిపోయాడో అర్థం కాక అనురాధ ఒంటరిగా గదిలో కూర్చుని గంటల తరబడి ఏడ్చేది. నళిని అధికార దర్పం ఇంట్లో రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. రాఘవయ్య గారి వయసు పైబడడం, ఇంట్లో జరుగుతున్న పరిణామాలకు ఆయన లోలోపల కుమిలిపోవడంతో ఆ ఇంటికి ఉన్న పాత వైభవం పూర్తిగా మసకబారిపోయింది. తల్లి మాటలను కూడా సూర్యం కొట్టిపారేసేవాడు. అనురాధ జీవితంలో రాబోయే అతి పెద్ద తుఫానుకు ఇదంతా ఒక ఆరంభం మాత్రమే. ఆమె బాల్యం తాలూకు తీపి జ్ఞాపకాలన్నీ కాలిపోయిన కాగితాల్లా మారిపోయాయి. ఆమె ముందు ఉన్నదంతా కటిక చీకటి, అంతు చిక్కని ప్రశ్నలు. తనని ప్రాణంగా ప్రేమించిన అన్నయ్యే తన పాలిట యముడిగా మారుతాడని, కాలం తనను ఒక ఊహించని నరకంలోకి నెట్టబోతోందని ఆ అమాయకపు పల్లెటూరి పిల్లకు అప్పుడు ఏమాత్రం ఊహకు కూడా అందలేదు. ఆ నిశ్శబ్ద వాతావరణం ముంచుకొస్తున్న ఒక పెను విషాదానికి సంకేతంగా మారి ఆ పాత ఇంటిని ఆవహించింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదయం వికసించిన పువ్వు సాయంత్రానికి వాడిపోయినట్లు మనిషి జీవితంలో ఆనందం కూడా క్షణభంగురమే అని అనురాధకు చాలా త్వరగా అర్థమయ్యింది. ఆ ఇంటికి మూలస్తంభం లాంటి తండ్రి రాఘవయ్య గారి అకాల మరణం ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా అనురాధ జీవితాన్ని అంధకారంలోకి నెట్టేసింది. ఆ రోజు ఒక సాధారణ రోజులాగే మొదలయ్యింది. రాఘవయ్య గారు ఉదయాన్నే కూతురి ముఖం చూసి నవ్వుతూ దుకాణానికి వెళ్లారు. కానీ సాయంత్రం ఆయనను మోసుకుంటూ కొందరు వ్యక్తులు ఆరు బయట దించారు. గుండెపోటు. ఆ ఒక్క మాట అనురాధ చెవుల్లో పిడుగులా పడింది. నాన్న ఇక లేరు అన్న నిజాన్ని ఆమె మనసు అంగీకరించలేకపోయింది. అప్పటి వరకు కిలకిలా నవ్వుతూ ఇల్లంతా తిరిగిన ఆ చిట్టి తల్లి నాన్న నిర్జీవ దేహాన్ని చూసి శిలలా మారిపోయింది. ఆమె కళ్ళ నుండి కన్నీరు కూడా రాలేదు. నాన్న చెయ్యి పట్టుకొని, నాన్న, లే నాన్న, నా కోసం పట్నం నుంచి గాజులు తెస్తానన్నావు కదా, ఇంకా ఎందుకు తేలేదు అని అమాయకంగా అడుగుతున్న ఆమెను చూసి అక్కడున్న వారందరూ కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. రాఘవయ్య గారి కర్మకాండలు ముగిసిన మరుసటి రోజు నుంచే ఆ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇంటి తాళాల గుత్తి అధికారికంగా నళిని చేతికి వచ్చేసింది. అంతకాలం అణిగిమణిగి ఉన్నట్లు నటించిన నళిని ఇప్పుడు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. నాన్న ఉన్నప్పుడు యువరాణిలా బతికిన అనురాధ ఇప్పుడు ఆ ఇంట్లో ఒక పనిమనిషి స్థాయికి పడిపోయింది. తండ్రి మరణంతో తల్లి షాకు గురై పక్షవాతం రావడంతో
మంచం మీద ఉన్న తల్లిని అనురాధ జాగ్రత్తగా చూసుకునేది. నళిని దౌర్జన్యం ఉదయం 6 గంటలకే మొదలయ్యేది. ఇంటి పనులన్నీ అనురాధే చెయ్యాలి. ఇల్లలకడం, అంట్లు తోమడం, బట్టలుతకడం, ఇలా ప్రతి పని ఆమె నెత్తినే పడింది. ఏమే, నాన్న పోయాడనే సాకుతో ఎన్ని రోజులు ఇలా మహారాణిలో కూర్చొని తింటావు? ఇంట్లో పనులెవరు చేస్తారు? మీ నాన్న ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా పోవడానికి? అందరూ పోయేవాళ్లే. లేచి వెళ్ళి ఆ పెరట్లో ఉన్న బట్టలు ఉతుకు అని నళిని కఠినంగా అరుస్తుంటే అనురాధ గుండె చెరువయ్యేది. చేతులకు బొబ్బలు వచ్చినా నోరు మెదపకుండా పనులన్నీ చేసేది. కానీ అనురాధను మరీ బాధిస్తున్న విషయం అన్నయ్య సూర్యం ప్రవర్తన. తండ్రి వ్యాపారాన్ని చేతిలోకి తీసుకున్న సూర్యం దాన్ని సరిగ్గా నడపలేకపోయాడు. నళిని మాటలు విని అత్యాశకు పోయి కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి అప్పుల పాలయ్యాడు. ఆ నిరాశ కోపమంతా ఇంటికొచ్చి అనురాధ మీదే చూపించేవాడు. ఇంటర్ చదువుతున్న అనురాధను చదువు ఆపించేశాడు. సొంత చెల్లెలిని ఒక పరాయి దానిలా చూడడం అతనికి అలవాటైపోయింది. ఒకప్పుడు తనని కంటికి రెప్పలా కాపాడుకున్న అదే అన్నయ్య తనను ఒక బరువులా చూడడం ఆమెను ఎంతో కలిచివేసేది. భర్త మరణంతో కుంగిపోయిన తల్లి పార్వతమ్మ ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. ఆమె గది ఎప్పుడూ ఒక రకమైన మూలుగులతో, మందుల వాసనతో నిండి ఉండేది. నళిని అత్తగారిని పట్టించుకోవడం పూర్తిగా మానేసింది. ఆవిడకు ఎప్పుడూ ఏదో ఒక రోగమే. ఆ ఆసుపత్రి ఖర్చులు భరించలేక నా ప్రాణం పోతోంది అంటూ సూర్యంతో దెబ్బి పొడిచేది. సమయానికి భోజనం కూడా పెట్టేది కాదు. మిగిలిపోయిన చెద్దన్నం, పల్చటి మజ్జిగ ఇచ్చి వెళ్ళిపోయేది. ఇవన్నీ చూస్తున్న అనురాధకు రక్తం మరిగిపోయేది. తన వంతుగా వంటగదిలో మిగిలిన మంచి ఆహారాన్ని దాచిపెట్టి నళిని కళ్ళుగప్పి తీసుకువెళ్ళి అమ్మకు తినిపించేది. తల్లి అనారోగ్యంతో మంచాన పడిన ఆ రోజులు అనురాధ జీవితంలో అత్యంత కఠినమైనవి. ఇల్లంతా శత్రువుల మధ్య ఉన్నట్లు అనిపించినా అమ్మ గది మాత్రమే ఆమెకు ఒక ప్రశాంతమైన గుడిలా అనిపించేది. తల్లి కూతుళ్ళ అనుబంధం పగలు ఎంత నరకం అనుభవించినా రాత్రివేళ అమ్మ పక్కన పడుకుంటే అనురాధకు అదొక స్వర్గంలా ఉండేది. గదంతా మందుల వాసన, నిశ్శబ్దం అలుముకున్న ఆ గదిలోనే అనురాధకు ప్రపంచంలోనే అత్యంత విలువైన కాలం గడిచింది. అమ్మ కళ్ళు లోపలికి గుంతలు పడినా, ముఖంలో కలతప్పినా ఆమె చూపులో మాత్రం అనురాధపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. రాత్రిపూట అనురాధ అమ్మ తలని తన ఒడిలోకి తీసుకొని మెల్లగా దువ్వుతుంటే అమ్మ చిన్నగా నవ్వేది. అమ్మ కాళ్లకు నెమ్మదిగా నూనె రాస్తూ మర్దనా చేస్తున్నప్పుడు పార్వతమ్మ కళ్ళల్లో నుంచి జలజల కన్నీళ్లు కారేవి. ఏంటమ్మా, కాలు నొప్పిగా ఉందా? నేను మరీ గట్టిగా రాస్తున్నానా అని అనురాధ ఆందోళనగా అడిగేది. నొప్పి కాలికి కాదు తల్లి, గుండెకు. నాన్న లేని ఈ ఇంట్లో నిన్ను ఒక పని మనిషిలా చూస్తుంటే నేను ఏమీ చెయ్యలేక ఈ మంచానికే పరిమితమైపోయానే అని నా కడుపు తరుక్కుపోతుంది. ఆ నళిని నిన్ను పెడుతున్న బాధలు నేను చూడలేకపోతున్నాను అంటూ పార్వతమ్మ వెక్కి వెక్కి ఏడ్చేది. అనురాధ నవ్వుతూ అమ్మ కన్నీళ్లు తుడిచి, నాకేం కష్టం లేదమ్మా, నువ్వు నాతో ఉన్నావు కదా, నాకు అదే 10,000. ఈ పనులు చేస్తే నాకేమీ అరిగిపోదు. నువ్వు ముందు తొందరగా కోలుకో. మనమిద్దరం నాన్న కట్టిన ఆ పాత గుడికి వెళ్ళి వద్దాం అంటూ అమ్మకు ధైర్యం చెప్పేది. రోజులు గడుస్తున్నాయి కానీ పార్వతమ్మ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆమెకు తన సమయం దగ్గర పడుతోందని అర్థమైపోయింది. ఒకరోజు సాయంత్రం వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. కిటికీ గుండా వస్తున్న పసిడి రంగు సూర్యరశ్మి నేరుగా పార్వతమ్మ ముఖంపై పడుతోంది. ఆ వెలుతురులో అమ్మ ముఖం ఎంతో పవిత్రంగా, ప్రశాంతంగా కనిపిస్తోంది. అనురాధ వెళ్ళి అమ్మ పక్కన కూర్చుంది. అమ్మ చేతిని తన చేతిలోకి తీసుకుంది. అమ్మ చేతులు మంచుగడ్డల్లా చల్లగా ఉన్నాయి. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండడం చూసి అనురాధ చలించిపోయింది. అమ్మా, ఏడుస్తున్నావా? ఎందుకు? ఏదైనా కావాలా అని అడిగింది. పార్వతమ్మ కష్టంగా గొంతు సవరించుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలు భారంగా తీసుకుంటూ ఇలా అంది.
ఏడవడం లేదు తల్లి. నీ ముఖం చూస్తుంటే నాకు గతమంతా గుర్తుకొస్తున్నాయి. నువ్వు చిన్నప్పుడు చిరుగాలిలా నా వెనకాలే ఇల్లంతా తిరిగేదానివి. నీ అల్లరితో ఈ ఇల్లు ఎంత సందడిగా ఉండేదో. ఇప్పుడు ఆ నవ్వులు మాయమైపోయాయి. నేను మంచం పట్టి నీకు కొండంత భారమైపోయాను కదా. నా కర్మ కాలిపోను. నిన్ను ఈ కసాయి వాళ్ళ చేతుల్లో వదిలేసి వల్లిపోవాల్సి వస్తోంది. అనురాధ వెంటనే అడ్డుపడింది. ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అమ్మా, అట్లనకు. నువ్వు లేని లోకం నాకు వద్దు. నువ్వే నాకు లోకం. మనం మళ్ళీ పాత రోజుల్లాగే సంతోషంగా ఉందాం. డాక్టర్ గారు చెప్పారు నువ్వు త్వరగా కోలుకుంటావని అని కన్నీళ్లతో ప్రాధేయపడింది. పార్వతమ్మ తన వణుకుతున్న చేతులతో అనురాధ కళ్ళు తుడిచింది. అనురాధ నుదుటిని ఆప్యాయంగా ముద్దాడి తలపై చెయ్యి వేసి ఆశీర్వదిస్తూ ఇలా చెప్పింది. అనురాధ, నువ్వు చాలా మంచిదానివి, సహనం గలదానివి. కానీ ఈ ప్రపంచం మంచి వాళ్ళ పట్ల ఎప్పుడూ క్రూరంగానే ఉంటుంది. నీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. ఎవరైనా నిన్ను అణిచివేయాలని చూస్తే తల వంచుకొని భరించకు. నీ కోసం నువ్వు నిలబడు. ధైర్యమే నీకు రక్ష. ఈ మాటలు ఎప్పటికీ మర్చిపోకు తల్లి. ఆ మాటలు అనురాధ మనసులో సుస్థిరంగా ముద్రించుకుపోయాయి. ఆ రాత్రి అనురాధ వంటగదికి వెళ్ళి స్వయంగా తన చేతులతో గోరువెచ్చని పాలు కాచి తీసుకొచ్చింది. అమ్మకు తన చేతులతో పాలు తాగించింది. అమ్మ ఆ పాలను నెమ్మదిగా తాగుతూ తన పక్కన పడుకున్న అనురాధ జుట్టుని నిమురుతూ, నేను నిన్ను కన్నందుకు చాలా గర్వపడుతున్నాను అనురాధ, నా బంగారం అని చెప్పి కళ్ళు మూసుకుంది. అనురాధ కూడా అమ్మ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ పక్కనే నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం పక్షుల కిలకిల రావాలతో మెలకువ వచ్చిన అనురాధ అమ్మను నిద్రలేపడానికి ప్రయత్నించింది. అమ్మా, లే, ఉదయమయ్యింది, కాఫీ తెస్తాను అంటూ చెయ్యి పట్టుకుంది. కానీ ఆ చేతిలో జీవం లేదు, ఆ దేహంలో కదలిక లేదు. రాత్రి ఎప్పుడో మౌనంగా అమ్మ కళ్ళు మూసుకుంది. తన ప్రాణాన్ని వదిలేసింది. అమ్మా అంటూ అనురాధ పెట్టిన ఆర్తనాదం ఆ పాత ఇంటి పైకప్పును చీల్చుకొని ఆకాశాన్ని తాకింది. అనురాధ ప్రపంచం పూర్తిగా శూన్యమైపోయింది. నాన్న చనిపోయినప్పుడు ఆమెకు ఒక ఆధారం మిగిలి ఉంది. కానీ ఇప్పుడు ఆమె నిజంగా అనాథగా మారిపోయింది. ఆమె చుట్టూ ఉన్నది స్వార్థపరులైన అన్నయ్య, క్రూరమైన వదిన మాత్రమే. ఆమెను ఓదార్చేవారు లేరు, ఆమె కన్నీళ్లు తుడిచేవారు లేరు. కానీ ఆ చివరి క్షణాల్లో అమ్మ చెప్పిన మాటలు, నీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదిలికోవద్దు మాత్రమే ఆమె గుండెల్లో ప్రతిధ్వనిస్తూ రాబోయే భయంకరమైన కష్టాలను తట్టుకునే శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అమ్మ జ్ఞాపకాల నుంచి అనురాధ ఇంకా బయటపడకముందే విధి ఆమెపై మరో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమయ్యింది. తల్లి పార్వతమ్మ చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో అనురాధ పరిస్థితి రెక్కలు తెగిన పక్షిలా మారిపోయింది. ఇంట్లో ఆమెతో మాట్లాడేవారు లేరు, ఆమె బాధను పంచుకునేవారు లేరు. అప్పటికే సూర్యం వ్యాపారంలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చి గొడవ చేయటం, నలిని ఇంట్లో వస్తువులను విసిరేస్తూ నానా రభస చేయటం నిత్యకృత్యమైపోయింది. ఆ కోపాన్నంతా సూర్యం అనురాధ మీద తీర్చుకునేవాడు. ఈ కష్టాల కడలి నుంచి తనకు విముక్తి ఎప్పుడో అని అనురాధ రోజు దేవుడిని ప్రార్థించేది. కానీ ఆ విముక్తి ఒక భయంకరమైన రూపంలో రాబోతోందని ఆమె ఊహించలేదు. తల్లి చనిపోయిన సరిగ్గా 30 రోజుల తర్వాత ఆ రోజు ఆదివారం. అనురాధ పెరట్లో అంట్లు తోముతోంది. సూర్యం గదిలోంచి హడావుడిగా బయటికి వచ్చాడు. నళిని ముఖంలో ఏదో తెలియని పైశాచిక ఆనందం కనిపిస్తుంది. సూర్యం నేరుగా అనురాధ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అతని ముఖంలో ఏమాత్రం జాలి, కరుణ లేవు. ఒక నియంతలా ఉన్నాడు. అనురాధ, చేతులు కడుక్కొని లోపలికి రా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని కఠినంగా అన్నాడు. అనురాధ భయపడుతూనే చేతులు కడుక్కొని లోపలికి వచ్చింది. వచ్చే శనివారం నీ పెళ్లి జరగబోతోంది. అంతా నిశ్చయమైపోయింది.
రేపటి నుంచి ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతాయి అని బాంబు పేల్చాడు సూర్యం. ఆ మాట వినగానే అనురాధ గుండె ఆగినంత పనయింది. చేతిలో ఉన్న తువాలు కింద పడిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పిల్లా, నాకా? ఎవరితో అన్నయ్యా? కనీసం నాకు మాట మాత్రమైనా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు? అమ్మ చనిపోయి ఇంకా నెల కూడా కాలేదు. అప్పుడే ఇంట్లో శుభకార్యం ఏమిటన్నయ్యా అని కన్నీళ్లతో ప్రాధేయపడింది. వెంటనే నలిని కలగచేసుకొని, ఓహో, మహారాణి గారికి స్వయంవరం ఏర్పాటు చేసి రాకుమారులను వరుసలో నిలబెట్టాలా ఏంటి? నిన్ను ఇక్కడి నుంచి త్వరగా వదిలించుకుంటే మా కష్టాలు తీరుతాయి. అమ్మా నాన్న లేని పిల్ల, పైగా చిల్లి గవ్వ కట్నమిచ్చే స్తోమత లేదు మాకు. అలాంటి నిన్ను చేసుకోవడానికి ఒకడు ముందుకొచ్చాడు. అదే నీ అదృష్టమనుకో అని వెక్కిరించింది. కానీ వదినా, అసలు వరుడెవరు? ఎక్కడుంటారు? నాకేమీ వద్దు. నేను జీవితాంతం ఈ ఇంట్లో పనిమనిషిలా పడి ఉంటాను. నాకు ఇప్పుడే పెళ్లి వద్దు అని అనురాధ సూర్యం కాళ్ళ మీద పడి ఏడ్చింది. సూర్యం ఆమెను విసురుగా వెనక్కి నెట్టేసి, ఎవడైతే నీకెందుకు? కార్తీక్ అని పట్నంలో ఉంటాడు. వాళ్ళవి పెద్ద ఆస్తులు. నీకు పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత తీరుతుంది. ఏది ఏమైనా వచ్చే శనివారం నీ పెళ్లి. ఇది నా నిర్ణయం అంతే అని చెప్పి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు సూర్యం. తన సొంత అన్నయ్యే తనను ఒక పశువులా అమ్మేస్తున్నాడని అనురాధకు అర్థమయ్యింది. ఆ రోజు రాత్రంతా ఆమె కన్నీరు మున్నీరుగా విలిపించింది. కానీ ఆమె కన్నీళ్లను తుడిచే ఆప్యాయత ఆ ఇంట్లో ఎక్కడా లేదు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఆ పెళ్లికి ఒక పండగ వాతావరణం లేదు. బంధుమిత్రుల సందడి లేదు. ఏదో మొక్కుబడిగా ఊరి చివరన ఉన్న చిన్న గుళ్ళో ఏర్పాటు చేశారు. నాన్న ఉన్నప్పుడు తన పెళ్లి ఎంత వైభవంగా జరుగుతోందో అని అనురాధ ఎన్నో కలలు కంది. కానీ ఇప్పుడు పాత పట్టుచీర కట్టుకొని రంగులద్దిన గాజులు వేసుకొని ఒక బలిపశువుల కళ్యాణ మండపంలో కూర్చుంది. ఆమె ముఖంలో కలలేదు, కళ్ళల్లో జీవం లేదు. ఉదయం 10 గంటలకు వరుడి కారు గుడి ఆవరణలోకి వచ్చింది. కారులో నుంచి వరుడు కార్తీక్ బయటకు దిగాడు. పెళ్లి పీటల మీద కూర్చోవడానికి వస్తున్నప్పుడు ఆ వరుడిని చూసినప్పుడు అనురాధ గుండె ఆగిపోయినంత పనయింది. కార్తీక్ చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. 6 అడుగుల ఎత్తు, విశాలమైన భుజాలు, పదునైన నాసిక. ఒక సినిమా హీరోలా ఉన్నాడు. కానీ అతని ప్రవర్తన అందరినీ విస్మయానికి గురిచేసింది. అతని కళ్ళల్లో కాంతి లేదు. ఒక విధమైన శూన్యత ఉంది. ఖరీదైన పట్టు వస్త్రాలు ధరించినా వాటిని ఎలా వేసుకోవాలో తెలియని వాడిలా చిందరవందరగా చేసుకున్నాడు. తలపాగా వంకరగా ఉంది. చేతిలో ఒక ప్లాస్టిక్ బొమ్మ, కొన్ని చాక్లెట్లు పట్టుకొని ఉన్నాడు. గుళ్ళోకి అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న జనాలను చూసి చిన్న పిల్లవాడిలా చేతులు ఊపుతూ పిచ్చిగా నవ్వడం మొదలుపెట్టాడు. వరుడి పక్కన పెద్దలు ఎవ్వరూ లేరు. 2-3 సెక్యూరిటీ గార్డులు, ఒక మేనేజర్ లాంటి వ్యక్తి మాత్రమే అతన్ని అదుపు చేసుకుంటూ పీటల దాకా తీసుకొచ్చారు. కార్తీక్ పీటల మీద కూర్చోగానే పంతులు గారు మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. కార్తీక్కు ఆ మంత్రాలు వినపడగానే చిరాకు వచ్చి చేతిలో ఉన్న పూలను తీసి పంతులు గారి ముఖం మీదకు విసిరాడు. నాకు చాక్లెట్ కావాలి, నేను ఇక్కడ కూర్చోను అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యం చూసి అనురాధకు ప్రాణం పోయినట్లయింది. దేవుడా, వీడు పిచ్చివాడా? ఒక మతిస్థిమితం లేని వ్యక్తితో నా పెళ్లి జరుగుతోందా అని ఆమె గుండెల్లో పిడుగు పడినట్లయింది. భయంతో ఆమె వణికిపోయింది. సూర్యం వైపు దీనంగా చూసింది. కానీ సూర్యం కళ్ళల్లో ఎటువంటి పశ్చాత్తాపం లేదు. అతను ఏదో పెద్ద అప్పు తీరిపోతున్న వాడిలా ప్రశాంతంగా ఉన్నాడు. చుట్టుపక్కల వచ్చిన కొద్దిపాటి జనం కార్తీక్ ప్రవర్తన చూసి గుసగుసలాడడం మొదలుపెట్టారు. అయ్యో పాపం, ఎంత అందమైన అమ్మాయి! తండ్రి బ్రతికుంటే ఈ పిల్లకు ఎంత మంచి సంబంధం వచ్చేదో. ఆ సూర్యం గాడికి ఏమైనా మతిపోయిందా? అప్పుల కోసం చెల్లెలిని తీసుకెళ్లి ఒక పిచ్చివాడికిచ్చి కట్టబెడుతున్నాడు అని ఒక ఆవిడ సానుభూతిగా అంది. మరొకరు,
ఆ వరుడికి మతిస్థిమితం లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కూడా రాలేదు. ఏదో ఒక అనాథ పిల్లను చూసి వాడికి అంటగడుతున్నారు. డబ్బుకు ఆశపడి సూర్యం ఎంతటి నీచానికైనా ఒడిగట్టాడు అని కోపంగా అన్నారు. ఈ మాటలు సూర్యం చెవిన పడినా అతను పట్టించుకోలేదు. పెళ్లి పెద్దగా వచ్చిన కార్తీక్ మేనేజర్ కార్తీక్కు ఒక చాక్లెట్ ఇచ్చి బుజ్జగించి మళ్ళీ పీటల మీద కూర్చోబెట్టాడు. జీలకర్ర బెల్లం పెట్టే సమయం వచ్చింది. కార్తీక్కు అసలు ఆ చేష్టల అర్థమే తెలియడం లేదు. అతను ఆ బెల్లాన్ని నోట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే మేనేజర్ బలవంతంగా కార్తీక్ చేతులు పట్టుకొని అనురాధ తలపై పెట్టించాడు. అనురాధ కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. జీలకర్ర బెల్లం కాదు, ఎవరో తన తలపై నిప్పులు పోస్తున్నట్లు ఆమెకు అనిపించింది. మాంగల్య ధారణ సమయానికి గుడిలో నిశ్శబ్దం అలుముకుంది. పంతులు గారు మంగళసూత్రాన్ని కార్తీక్ చేతికి ఇచ్చారు. అతను దాన్ని ఒక ఆట బొమ్మలా చూస్తూ గాలిలో ఊపుతున్నాడు. సూర్యం దగ్గరకు వచ్చి కార్తీక్ చేతులు పట్టుకొని బలవంతంగా అనురాధ మెడలో 3 ముళ్ళు వేయించాడు. ముళ్ళు పడుతున్న ప్రతి క్షణం అనురాధ ఒక మరణయాతన అనుభవించింది. తన జీవితం ఒక పిచ్చివాడి చేతిలో బందీ అయిపోయిందని, తనకిక ఎప్పటికీ విముక్తి లేదని ఆమెకు అర్థమయ్యింది. వదిన నళిని ముఖంలో మాత్రం శత్రువును జయించినట్లు ఒక పైశాచికమైన చిరునవ్వు వెలిగింది. పెళ్లి ముగిసిన వెంటనే అప్పగింతల కార్యక్రమం మొదలయ్యింది. సాధారణంగా అప్పగింతల సమయంలో ఏ ఆడపిల్లకైనా పుట్టింటి వాళ్ళు కన్నీళ్లతో వేడుకోలు పలుకుతారు. భర్త ఇంట్లో ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతారు. కానీ అనురాధకు ఆ అదృష్టం కూడా లేదు. సూర్యం ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేక ముఖం తిప్పుకున్నాడు. సరిగ్గా ఉండు, వాళ్ళది పెద్ద ఇల్లు, మళ్ళీ ఏడ్చుకుంటూ ఈ ఇంటికి రాకు, నీ బాధ్యత నా మీద నుంచి తీరిపోయింది అని నిష్ఠూరంగా అన్నాడు. నళిని అయితే తన క్రూరత్వాన్ని ఏమాత్రం దాచుకోలేదు. అనురాధ దగ్గరకు వచ్చి ఆమె భుజం గట్టిగా నొక్కుతూ, నీ పాత కుతంత్రాలు, గర్వం అక్కడ చూపకు, వెళ్ళి ఆ పిచ్చివాడికి సేవలు చేసుకుంటూ వాడి ఎంగిలి తింటూ నీ జీవితాన్ని గడుపు, ఇక జీవితంలో ఈ ఊరి వైపు చూడకు అని వెక్కిరించింది. ఆ మాటలు విన్నాక అనురాధకు ఇక ఏడవడానికి కూడా కన్నీళ్లు రాలేదు. ఆమె మనసు రాయిగా మారిపోయింది. తనను కంటికి రెప్పలా కాపాడుకున్న అన్నయ్యే తన పాలిట రాక్షసుడిగా మారినప్పుడు పరాయి వాళ్ళ గురించి ఇంకేం ఆలోచిస్తుంది? లోకం మీద, బంధాల మీద ఆమెకు నమ్మకం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తనను రక్షించాల్సిన అన్నయ్య తనకు చేసిన ఈ ద్రోహాన్ని ఆమె ఎలా మర్చిపోగలదు? అమ్మా, నన్ను కూడా నీతో పాటే తీసుకుపోవాల్సింది, ఈ నరకాన్ని నేను భరించలేను అని మనసులోనే కుమిలిపోయింది. కారు సిద్ధంగా ఉంది. అది అత్యంత ఖరీదైన విదేశీ కారు. అనురాధ ఒక మూలకు ముడుచుకొని కారు వెనక సీట్లో కూర్చుంది. కార్తీక్ కూడా కారెక్కి కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయ్యి ఆ ఊరి పొలిమేరలు దాటుతోంది. బయట సన్నగా వర్షం మొదలయ్యింది. వాతావరణం అనురాధ మనసులాగే రోదిస్తోంది. అనురాధ కార్తీక్ వైపు చూసింది. అతను మళ్ళీ తన జేబులోంచి చాక్లెట్ తీసి తింటూ అనురాధ వైపు పల్లికలిస్తూ నవ్వాడు. తను పిచ్చివాడితో ఎలా బ్రతకాలి? జీవితాంతం ఒక మతిస్థిమితం లేని వ్యక్తికి భార్యగా ఎలా నెట్టుకు రావాలి? ఆ ఇంటి గడప దాటుతున్నప్పుడు ఆమెకు భవిష్యత్తు అంధకారంగా, శూన్యంగా అనిపించింది. కానీ అదే సమయంలో ఆమె మెదడులో కొన్ని ప్రశ్నలు మెదలసాగాయి. అతను నిజంగానే పిచ్చివాడైతే వాళ్ళ అమ్మా నాన్నలు ఏరి? ఇంత ఖరీదైన కారు, 3-4 బాడీగార్డులు ఒక పిచ్చివాడికి ఎందుకున్నారు? సూర్యం ఎందుకు ఈ పెళ్లికి అంగీకరించాడు? ఈ ప్రశ్నలన్నీ ఆమె మెదడును తొలుస్తున్నాయి. కాసేపటికి అనురాధ ప్రయాణిస్తున్న కారు నగర శివార్లలోని ఒక అత్యంత ఖరీదైన, ప్రశాంతమైన ప్రాంతంలోకి ప్రవేశించింది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, విశాలమైన రోడ్లు. కారు ఒక భారీ ఇనుప గేటు ముందు ఆగింది. ఆ గేటు డిజైన్ చూస్తేనే అది ఎంతటి కోటీశ్వరుల నివాసమో ఇట్టే అర్థమవుతోంది. గేటు ముందు ఉన్న సెక్యూరిటీ గార్డులు
కారును చూడగానే సెల్యూట్ చేసి లోపలికి పంపించారు. కారు లోపలికి వెళ్తుంటే అనురాధ కిటికీలోంచి బయటకు చూస్తూ నివ్వెరపోయింది. విశాలమైన పచ్చిక బయళ్ళు, మధ్యలో అందమైన ఫౌంటైన్, రంగురంగుల పూల మొక్కలతో ఆ ఆవరణ ఒక రాజభవనంలా ఉంది. కారు ఆ బంగ్లా పోర్టికోలో ఆగింది. ఆ ఇల్లు బయటకు ఎంతో ప్రశాంతంగా, అద్భుతమైన నిర్మాణ శైలితో ఉన్నా లోపల మాత్రం ఏదో ఒక తెలియని భయం. డ్రైవర్ కారు తలుపు తీయగానే కార్తీక్ లోపలికి పరుగు తీశాడు. అనురాధ నెమ్మదిగా కారు దిగి వణుకుతున్న పాదాలతో ఆ ఇంటి గుమ్మం దాటింది. లోపలికి అడుగు పెట్టగానే ఆమె కళ్ళు చెదిరాయి. అది ఏమాత్రం ఒక మతిస్థిమితం లేని వ్యక్తి నివసించే ఇల్లులా లేదు. నేలంతా ఇటాలియన్ మార్బుల్స్తో అందంగా మెరిసిపోతోంది. అత్యంత ఖరీదైన తోలు సోఫాలు, గోడల నిండా విదేశీ పెయింటింగ్లు, అడుగడుగునా ఆధునిక సాంకేతికత, ఉట్టిపడే స్మార్ట్ హోమ్ పరికరాలు. ఇవన్నీ ఆమె ఊహకు అందనివి. పిచ్చివాడు అని ముద్రపడిన వ్యక్తికి ఇంత వైభవం ఎక్కడిది? అసలు ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు? ఈ ఆస్తులను ఎవరు నిర్వహిస్తున్నారు అన్న ప్రశ్నలు ఆమె మెదడును తొలిచేయడం మొదలుపెట్టాయి. ఆమె ఇల్లంతా గమనిస్తుండగానే కార్తీక్ అప్పటికే మేడమెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు. ఒక పెద్ద గదిలోకి వెళ్ళి తలుపులను లోపలి నుండి గడియ పెట్టుకున్నాడు. అనురాధ తన చిన్న సూట్ కేస్ పట్టుకొని నెమ్మదిగా మెట్లెక్కుతూ పైకి వెళ్ళింది. కార్తీక్ గది ముందు నిలబడి లోపలికి వెళ్లేందుకు సంకోచించింది. ఆమె తలుపు తట్టబోయేలోపే లోపలి నుంచి ఏదో భారీ వస్తువు గట్టిగా కింద పడిన శబ్దం వినిపించింది. ఆ వెంటనే కార్తీక్ నోటి నుంచి వస్తున్న వింత గొణుగుడు వినిపించింది. అనురాధ ఒక్క క్షణం స్తంభించిపోయింది. ఆ శబ్దం మామూలుగా లేదు. అది మనుషుల మాటలా లేదు. ఏదో భారీ యంత్రం విరిగిపోతున్నట్టు, లేదా ఒక అడవి మృగం ఆక్రోశిస్తున్నట్లు ఉంది. లోపల ఏవో అద్దాలు పలుగుతున్న చప్పుడు, ఫర్నిచర్ విసురుతున్న శబ్దాలు వస్తున్నాయి. కార్తీక్ తనను తాను గాయపరుచుకుంటున్నాడా అన్న భయం ఆమెను వణికించింది. ఏమైంది? మీకు ఏమైనా కావాలా? నేను లోపలికి రావచ్చా అని వణుకుతున్న గొంతుతో మెల్లగా పిలిచింది. ఆమె చేతులు చెమటలు పట్టి ఉన్నాయి. వెంటనే ఆ గదిలో పిన్ డ్రాప్ సైలెన్స్. ఒక్క క్షణం ముందు వరకు వినిపించిన ఆ రాక్షస లికిడి అంతా ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ నిశ్శబ్దం ఆమెను మరింత భయపెట్టింది. కొన్ని క్షణాలు గడిచాయి. నెమ్మదిగా గడియ తీసిన శబ్దం వినిపించింది. తలుపు కొద్దిగా తెరుచుకొని కార్తీక్ బయటకు వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా నిప్పు కణాల్లా ఉన్నాయి. ముఖం నిండా చెమట పట్టి ఉంది. అతను అనురాధను చూడనట్టే నటించి ఆమెను పక్కన ఉన్న మరో గదిలోకి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. కార్తీక్ను చూసి ఆమెకు ఊపిరి ఆడనంత భయం వేసింది. గబక్కున పక్కనే ఉన్న గెస్ట్ రూంలోకి వెళ్ళి తలుపు వేసుకొని మంచం మీద పడి వణుకుతూ నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం మెలకువ వచ్చేసరికి ఉదయం 8 గంటలయ్యింది. పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. నెమ్మదిగా గది తలుపు తీసుకుని బయటకు వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కార్తీక్ జాడ ఎక్కడా లేదు. ఆమె నెమ్మదిగా కిందికి డైనింగ్ హాల్ వైపు అడుగులేసింది. అక్కడ డైనింగ్ టేబుల్ మీద చూసిన దృశ్యానికి ఆమె ఆశ్చర్యపోయింది. టేబుల్ మీద అత్యంత శుభ్రంగా అల్పాహారం సిద్ధంగా ఉంది. అది ఇంట్లో వండినది కాదు, బయట 5 స్టార్ హోటల్ నుండి తెచ్చిన ఖరీదైన ఆహారం. వేడివేడి ఇడ్లీలు, వెండి గిన్నెలో చట్నీ, ఒక ఫ్లాస్క్లో వేడి కాఫీ సిద్ధంగా ఉన్నాయి. పక్కనే కార్తీక్ తినేసిన ప్లేట్ ఉంది. అంటే తను నిద్ర లేచేలోపే కార్తీక్ అల్పాహారం చేసి వెళ్ళిపోయాడా? ఈ భోజనం ఎవరు తెచ్చారు? అతను ఎందుకు ఆమెతో మాట్లాడడు? ఎందుకు ఆమె కళ్ళల్లోకి చూడడు? పిచ్చివాడైతే ఇంత క్రమశిక్షణగా ఎలా ఉంటాడు? ఈ ప్రశ్నలు ఆమెను మరింత గందరగోళానికి గురిచేశాయి. భోజనం ముగించిన తర్వాత కనీసం ఇంటినైనా శుభ్రం చేద్దామని అనురాధ చీపురు తీసుకొని పనులు మొదలుపెట్టింది.
హాల్లోని సోఫా కింద శుభ్రం చేస్తుంటే ఆమెకు ఒక విచిత్రమైన వస్తువు దొరికింది. అది ఒక చిన్న స్టీల్ రంగు రిమోట్. దాని మీద అన్ని నెంబర్లు, ఎరుపు రంగు బటన్లు ఉన్నాయి. కుతూహలంతో ఆమె దానిపై ఉన్న ఎరుపు రంగు బటన్ నొక్కింది. వెంటనే హాల్ గోడకు ఉన్న ఒక భారీ 75 అంగుళాల టీవీ స్క్రీన్ ఆన్ అయ్యింది. అందులో సినిమా రాలేదు, కానీ ఆ స్క్రీన్ 16 చిన్న చిన్న భాగాలుగా విడిపోయి ఇంట్లోని సెక్యూరిటీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిసేలా లైవ్ ఫీడ్ అయ్యింది. ఆమె నివ్వెరపోయింది. ఆ స్క్రీన్లో ప్రతి గది స్పష్టంగా కనిపిస్తోంది. పిచ్చివాడి ఇంట్లో ఇన్ని హైటెక్ కెమెరాల, అది కూడా ఇంటి లోపల ప్రతి మూలను కవర్ చేసేలా. తన ప్రతి కదలికను కార్తీక్ గమనిస్తున్నాడా? అసలు కార్తీక్ పిచ్చివాడా, లేక వేరే ఎవరైనా ఎక్కడో కూర్చొని తనను అబ్జర్వ్ చేస్తున్నారా? ఆమె కదలికలను ప్రతిక్షణం గమనిస్తున్న ఆ అధునాతన కెమెరాలు ఆమెకు ఒక కారాగారంలో ఉన్న అనుభూతిని కలిగించాయి. తనకు తెలియకుండానే ఆమె తల పైకెత్తి గోడ మూలల్లో ఉన్న చిన్న కెమెరాలను చూసి వణికిపోయింది. ఈ భయంకరమైన వాతావరణంలో కొన్ని రోజులు భారంగా గడిచాయి. కార్తీక్ పగలెప్పుడూ బయటకు రాడు. రాత్రిపూట మాత్రం అతని గదిలోంచి కీబోర్డ్ టైప్ చేస్తున్న చప్పుళ్ళు, వింత శబ్దాలు వస్తుంటాయి. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం కార్తీక్ తమ్ముడు రవి ఇంటికి వచ్చాడు. రవి చూడడానికి చాలా స్టైలిష్గా, ఒక ఆధునిక సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఉన్నాడు. చేతిలో ఒక ల్యాప్టాప్ బ్యాగ్. నా పేరు రవి, మీ పెళ్ళికి రాలేకపోయాను. నేను కార్తీక్ తమ్ముడిని అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. రవిని చూస్తే అనురాధకు కొంచెం ధైర్యం వచ్చింది. కనీసం ఈ ఇంట్లో తనతో మాట్లాడే మనిషి ఒకడు దొరికాడన్న ఆశతో అతనికి కాఫీ కలిపి ఇచ్చింది. కాఫీ కప్పు అతనికి అందిస్తూ నెమ్మదిగా అడిగింది, రవి, ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతాను. మీ అన్నయ్య అసలు ఎవరు? ఆయన చేస్తున్నది నిజమైన పిచ్చా, లేక? ఆ మాట పూర్తి కాకముందే కాఫీ కప్పు కింద పెట్టిన రవి కళ్ళల్లో తీవ్రమైన మార్పు వచ్చింది. అతని ముఖం గంభీరంగా మారింది. కుర్చీలోంచి లేచి అనురాధ కళ్ళల్లోకి చాలా నిశితంగా చూస్తూ ఒక అడుగు ముందుకు వేశాడు. వదినా, మీరు అడగకూడని ప్రశ్న అడుగుతున్నారు. మీరు ఏ ఇల్లు అనుకొని ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ ఇంట్లో గోడలకు కూడా కళ్ళు చెవులు ఉంటాయి. మీరు చూస్తున్నవి వింటున్నవి అన్నీ నిజాలు కాకపోవచ్చు. మీకు బతకాలని ఉంటే అన్నయ్యను గమనించడం ఆపేయండి. అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు అన్న విషయాలు మీకు అనవసరం. మీ పరిమితుల్లో మీరు ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని అత్యంత కఠినంగా హెచ్చరించి ఏమాత్రం వెనక్కి తిరగకుండా తన బ్యాగ్ తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాట విన్న అనురాధ ఒంట్లో వణుకు పుట్టింది. కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. ప్రాణాపాయమా? ఎవరి నుంచి? ఎందుకు? పిచ్చివాడని చెప్పి తన అన్నయ్య వదిన తనను ఏ ఉచ్చులోకి, ఏ నరకంలోకి నెట్టారో ఇప్పుడు ఆమెకు నెమ్మదిగా అర్థమవుతుంది. అసలు ఆ కార్తీక్ గదిలో ఏం జరుగుతోంది? ప్రాణాలు పోయినా సరే ఆ రహస్యాన్ని ఛేదించాలని ఆమె అంతరాత్మలో ఒక బలమైన నిర్ణయం మొలకెత్తింది. మరుసటి ఉదయం సూర్యం అనురాధ ఇంటికి వచ్చాడు. అన్నయ్యను చూసి అనురాధ ఆశ్చర్యపోయింది. తనను చూసి వెళ్దామని వచ్చానని సూర్యం చెప్పి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు. అనురాధ తన అన్నయ్యలో మార్పు వచ్చిందని భావించింది. ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు అనురాధకు కార్తీక్ వాడే ఒక పాత నల్లటి కోటు జేబులో ఒక విచిత్రమైన ఎలక్ట్రానిక్ కీ దొరికింది. అది ఒక చిన్న పెన్ డ్రైవ్ లాగా ఉండి చివరలో ఒక చిన్న సెన్సార్ ఉన్న ఆధునికమైన డిజిటల్ కీ. అది కార్తీక్ తన గదికి వేసుకునే డిజిటల్ లాక్ను తెరిచే తాళమని ఆమెకు అర్థమయ్యింది. దాన్ని తన చీర కొంగుకు కట్టుకొని రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూడసాగింది. రాత్రి 1 గంట. వర్షం హోరు మరింత పెరిగింది. ఉరుముల శబ్దానికి ఇల్లు దద్దరిల్లుతోంది. ఇల్లంతా చిమ్మ చీకటి.
కేవలం బయట మెరుస్తున్న మెరుపుల వెలుగులు మాత్రమే కిటికీ అద్దాల గుండా లోపలికి వస్తున్నాయి. అనురాధ తన గదిలోంచి నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె గుండె రైలు బండిలా కొట్టుకుంటోంది. ఆ గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపిస్తోంది. అడుగులో అడుగు వేస్తూ ఎటువంటి శబ్దం చెయ్యకుండా మెట్లెక్కి కార్తీక్ గదివైపు వెళ్ళింది. ఆమె కార్తీక్ గది తలుపు దగ్గరకు చేరుకుంది. లోపలి నుంచి ఒక కీబోర్డు మీద అతి వేగంగా టైప్ చేస్తున్న చప్పుడు మరియు చాలా గంభీరమైన స్పష్టమైన ఆంగ్ల సంభాషణలు వినిపిస్తున్నాయి. పిచ్చివాడి నోటి నుండి అంత అనర్గళమైన ఆంగ్లం ఎలా వస్తోంది? అనురాధ వణుకుతున్న చేతులతో తన చీర కొంగుకు ఉన్న ఆ డిజిటల్ కీని తీసింది. దాన్ని ఆ తలుపు హ్యాండిల్ పక్కన ఉన్న చిన్న రంధ్రంలో పెట్టి మెల్లగా నొక్కింది. ఒక చిన్న క్లిక్ మన్న శబ్దం వచ్చింది. తలుపు ఎటువంటి శబ్దం లేకుండా తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టగానే అనురాధ కళ్ళు బయళ్ళు కమ్మాయి. ఆమె ఊహించిన దానికి అక్కడ కనిపిస్తున్న దృశ్యానికి ఏమాత్రం పొంతనలేదు. అక్కడ చిందరవందరగా ఉన్న బట్టలు లేవు. పిచ్చివాడి గదికి ఉండే లక్షణాలు ఏమీ లేవు. ఆ గది ఒక అధునాతన ఇస్రో కంట్రోల్ రూమ్ లాగా లేదా ఒక పెద్ద డిఫెన్స్ ఇంటెలిజెన్స్ గూఢాచారి కేంద్రంలాగా ఉంది. గోడల నిండా 6 పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు వెలుగుతున్నాయి. ఒక్కో స్క్రీన్లో ఒక్కో విధమైన సమాచారం ప్రవహిస్తోంది. ఇన్నాళ్ళు పిచ్చివాడు అనుకున్న తన భర్త కార్తీక్ ఒక రహస్య గదిలో హైటెక్ కమాండర్ల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం చూసి అనురాధ షాక్ అవుతుంది. ఆమె తేరుకునే లోపే అంతర్జాతీయ హంతకులు వాళ్ళ ఇంటిపై దాడి చేస్తారు. కార్తీక్ తన తమ్ముడు రవి సహాయంతో వీరోచితంగా పోరాడుతాడు. అనురాధ ప్రాణాలను కాపాడడానికి మళ్ళీ పిచ్చివాడిలా నటించి ఏమరుపాటులో హంతకుడిని ఎలక్ట్రిక్ షాకర్తో మట్టు పెడతాడు. కానీ ఒక హంతకుడు దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ స్కైల్యాబ్ హార్డ్ డిస్క్ దొంగలించారు. రక్తంతో తడిసిన కార్తీక్ను చూసి అనురాధ భయంతో నిలబడిపోయింది. ఇక నిజాన్ని అనురాధకు చెప్పడమే మంచిదని, నేను పిచ్చివాడిని కాదు అను, ఒక ఏఐ డిఫెన్స్ ప్రాజెక్ట్ డెవలపర్ని అని, శత్రువుల నుంచి టెక్నాలజీని కాపాడేందుకే పిచ్చివాడిలా నటించానని అనురాధకు చెబుతాడు. ఆ హంతకులకు ఇంటి సెక్యూరిటీ వివరాలు ఇచ్చింది మరెవరో కాదు, జూదం అప్పులు తీర్చుకోవడానికి కక్కుర్తి పడిన అనురాధ సొంత అన్నయ్య సూర్యమని రవి ట్రేస్ చేస్తాడు. నిజమే, 2 రోజుల క్రితం అన్నయ్య ఇంటికి వచ్చాడు. మారాడని అనుకున్నాను. లేదు వదినా, నేను ట్రేస్ చేసిన వాయిస్ వినండి అంటూ రవి ఒక రికార్డింగ్ను అనురాధకు వినిపిస్తాడు. నేను అనురాధ ఇంటికి వెళ్ళి తనకు తెలియకుండా చిప్పుని కార్తీక్ డ్రెస్కు అంటించాను. ఇక కార్తీక్ వివరాలు మీకు ఈజీగా తెలుస్తాయి. మీరు కార్తీక్ను సులభంగా చంపేయొచ్చు. తన సొంత అన్నయ్య దేశద్రోహానికి పాల్పడి తన భర్త ప్రాణాలను కూడా బలిపెట్టాలని చూడడం అనురాధను రగిలిపోయేలా చేస్తుంది. అంటే సూర్యంకు విషయం తెలిసిపోయిందన్నమాట. శత్రువులతో చేతులు కలిపి నా వివరాలన్నీ వాళ్లకు తెలిసేలా చేసింది సూర్యమన్నమాట. నేను పిచ్చివాడినని మీ అన్నయ్య నిన్ను నాకిచ్చి పెళ్లి చేశాడు. కానీ నీ గురించి తెలుసుకున్నాను. మెల్లగా అన్ని విషయాలు నీకు చెప్పాలనుకున్నాను అను. కానీ అంతలో ఇదంతా జరిగింది. నన్ను క్షమించు అన్నాడు కార్తీక్. అన్నయ్య, వాళ్ళు దొంగలించిన హార్డ్ డ్రైవ్లో అమర్చిన జీపీఎస్ సాయంతో వాళ్ళెక్కడున్నారో కనుక్కోవడం చాలా సులభం. మనం ఆలస్యం చెయ్యకుండా వాళ్లను పట్టుకోవాలి. అంతలోనే కార్తీక్, అనురాధ, రవి ముగ్గురు శత్రువులు దాక్కున్న పాడుబడిన కెమికల్ ఫ్యాక్టరీకి చేరుకుంటారు. అక్కడ సూర్యం డబ్బు కోసం హార్డ్ డ్రైవ్ను హంతకులకు ఇస్తుండగా అనురాధ ధైర్యంగా ముందుకు వస్తుంది. ఫ్యాక్టరీలో భీకర పోరాటం జరుగుతుంది. తప్పించుకొని పారిపోతున్న సూర్యంను పట్టుకొని ద్రోహం చేసినందుకు చెంపలు పగిలిపోయేలా కొడుతుంది అనురాధ. అంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు వచ్చి సూర్యంను, హంతకులను అరెస్టు చేస్తారు.
కార్తీక్ హార్డ్ డ్రైవ్ను సురక్షితంగా వెనక్కి తీసుకుంటాడు. ఆ చీకటి రాత్రి గడిచిపోయి తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ సూర్యోదయం కేవలం ఆ నగరానికి మాత్రమే కాదు, అనురాధ జీవితంలో కూడా ఒక కొత్త వెలుగును తీసుకువచ్చింది. ఇన్నాళ్ళు తన గుండెల్లో గూడు కట్టుకున్న భయం, ఆవేదన, అవమానాల చీకట్లు ఆ ఉదయపు కాంతిలో కరిగిపోయాయి. ఆ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత కార్తీక్ వర్మ తన నిజస్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అతనొక పిచ్చివాడు కాదని, దేశ రక్షణ శాఖకు అత్యంత కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అభివృద్ధి చేస్తున్న స్కైలాబ్ టెక్నాలజీస్ CEO అని మీడియాకు అధికారికంగా ప్రకటించాడు. తన ప్రాణాలకు తాను తయారు చేసిన టెక్నాలజీకి పొంచి ఉన్న ముప్పును పసిగట్టి విదేశీ శత్రువులను మరియు అంతర్గత ద్రోహులను మట్టుపెట్టడానికే ఇంటెలిజెన్స్ ఏజెన్సీల మద్దతుతో ఈ అజ్ఞాత నాటకం ఆడానని వెల్లడించాడు. ఆ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్నాళ్ళు అతన్ని పిచ్చివాడు అని నవ్వుకున్న సమాజం ఇప్పుడు అతన్ని ఒక దేశభక్తుడిగా, యోధుడిగా కీర్తించడం మొదలుపెట్టింది. ఇటువైపు దేశద్రోహం మరియు హత్యాయత్నం కేసుల్లో సూర్యంకు కోర్టు జీవిత ఖైదు విధించింది. డబ్బు, జూదం అతన్ని ఒక రాక్షసుడిగా మార్చి చివరకు జైలు ఊచలు వెనక్కు నెట్టాయి. సూర్యం అరెస్ట్ అయిన వార్త తెలుసుకొని నళిని గుండె పగిలిపోయింది. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడి ఆ ఇంటిని, మిగిలిన ఆస్తిని జప్తు చేశారు. ఒకప్పుడు అనురాధను ఇంట్లోంచి గెంటేసి మహారాణిలా బతకాలనుకున్న నళిని ఇప్పుడు రోడ్డున పడింది. ఆశ్రయం కోల్పోయి అనాథలా మారిన నళిని ఒకరోజు కార్తీక్ బంగ్లా గేటు దగ్గరకు వచ్చి ఏడ్చింది. అనురాధను కలిసి క్షమాపణ అడగాలని ప్రాధేయపడింది. కానీ అనురాధ బయటకు రాలేదు. అవసరానికి వాడుకొని డబ్బు కోసం ప్రాణాలను తీయాలనుకున్న రక్త సంబంధం నాకు అవసరం లేదు. ఆమెకు కొంత డబ్బు ఇచ్చి పంపించేయండి, కానీ ఇంటి గడప మాత్రం తొక్కనివ్వద్దు అని కార్తీక్తో స్పష్టంగా చెప్పేసింది. ఆత్మాభిమానం ముందు ఆ పాత బంధాలు ఏమాత్రం నిలబడలేకపోయాయి. కాలక్రమంలో కార్తీక్ మరియు అనురాధల జీవితం ఒక అందమైన వసంతంలా మారింది. ఎన్నో కష్టాలను, ప్రాణాపాయాలను దాటిన వారి బంధం మరింత బలపడింది. ఒకప్పుడు కట్టుకోవడానికి సరైన చీర కూడా లేకుండా ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన అనురాధ ఇప్పుడు ఆ కోటలాంటి సామ్రాజ్యానికి మహారాణిలా మారింది. కార్తీక్ ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆమె కోల్పోయిన బాల్యాన్ని, తల్లిదండ్రుల ప్రేమను తన ప్రేమానురాగాలతో తిరిగి ఇచ్చాడు. కొన్ని నెలల తర్వాత అనురాధ కార్తీక్ ప్రోత్సాహంతో డిగ్రీ పూర్తి చేసి కార్తీక్ నిర్వహిస్తున్న ఒక అనాథాశ్రమానికి చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకుంది. తనలాగా ఏ ఆడపిల్ల అనాథ కాకూడదని, ప్రతి ఒక్కరికి విద్య, రక్షణ అందాలని ఆమె ఆ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి అండగా నిలబడింది. ఏడాది తర్వాత ఆ ఇంట ఒక పండంటి బాబు జన్మించాడు. ఆ బాబుకి అనురాధ వాళ్ళ నాన్న మీద ప్రేమతో రాఘవ్ అని నామకరణం చేశారు. ఆ చిన్నారి నవ్వులతో ఆ ఇంద్రభవనం మరింత కలకలలాడింది. డబ్బు వ్యామోహంలో బంధాలను మర్చిపోయిన సూర్యం, నళినికి అనురాధ వేసిన శిక్షతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.